ఒంగోలులోని బలరం కలిగినటువంటి ఉషోదయ వృద్ధాశ్రమంలో ఇక్కడికి ఫైట్ మాస్టర్ అయినటువంటి రామ్ లక్ష్మణ్ ప్రస్తుతం ఇక్కడికి వచ్చారు. ఒకసారి వాళ్ళతో మాట్లాడదాం. సార్ చెప్పండి, ఇక్కడికి వృద్ధాశ్రమంలోకి వచ్చారు. ఇక్కడ మీకు ఇక్కడ మీ అనుభూతి ఏంటి, ఏం చెప్తారేంటి? అనుభూతి ఏముంది, ఇప్పుడు 24 అవర్స్ మన పని మన పిల్లలు మా కోసం అని 24 అవర్స్ మనం చేస్తుంటాం కదా. అప్పుడు మన కాకుండా చేస్తున్న పనులు మందనుకొని చేయడంలోనే ఒక చిన్న సాటిస్ఫాక్షన్ ఉంటుంది అనేది అద్భుతంగా ఇది చేయటం. ఎందుకంటే అమ్మ కొట్టమది తెలుసు, మీ ఇంతకుముందు కూడా మనం ఇంటర్ కూడా ఇచ్చాము. చాలా ఆవిడ వాళ్ళు ఆర్థికంగా వాళ్ళే పెద్ద లేరు, వాళ్ళు కూడా పిల్లలు కూడా భర్త చనిపోయాడు, పిల్లలు చాలా వీక్లు ఉండి వాళ్ళు కూడా ఉండి ఆ స్థితిగతుల్లో నుండి ఒక 10 మందికి హెల్ప్ చేద్దామని ఒక భావన ఉండదే. అలాంటి మహాతల్లి కోసం మానస సహాయం మనం చేయటంలో తప్పులేదు. ఏంటంటే చెప్పే మిత్రులు కూడా మీడియా అందరూ కూడా మనకు కావాల్సిన సాధారణంగా ఒక మనిషికి మనకు కావాల్సింది అనుకుంటే జనరల్ పాయింట్గా ఒక మనిషి మనకు కావాల్సిన లిమిట్ ఖర్చు అనేది ఒకటి ఉంటుంది. ఒక సిగరెట్ అని ఒక మందు అని అలవాట్లు ఉంటాయి కదా, అది పక్కన పెడితే అలాంటి ఎక్స్ట్రా ఇచ్చేదే ఇదంతా మేము. నేను అర్థం హెల్తీగా ఇలాంటి ఎక్స్ట్రా వేస్ట్ ఖర్చు హెల్త్ పాడు చేసుకోవడం కంటే కూడా అలాంటి ఖర్చులు కూడా మనం పక్కోడికి హెల్ప్ చేస్తే చాలా మంచిది అనేది మా థాట్ అనమాట. అంటే ఇప్పటికీ మీరు చాలా ఏళ్ళ నుంచి ఇక్కడికి మీరు వస్తుంటారు, మీ ఎంత కొద్దిగా చేదుడు వాదుడు కూడా ఈ ఆశ్రమం ఉంటుంది కదా. ఇక్కడ చూసినప్పుడు మీకు ఏమనిపిస్తుంటే ఇలాంటిలో చూస్తుంటే సమాజంలో ఇలా అంటే అమలు పరిస్థితి చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంటుంది? అంటే మనం ఈ ఊరిని తప్పు అనలేము. వాళ్ళ పరిస్థితులు ఏంటంటే ఒక తల్లిని తండ్రిని ఒక రెస్పాన్సిబిలిటీగా లేకుండా మన సమాజంలో తల్లిదండ్రులని కూడా రెస్పాన్సిబిలిటీ కూడా మనం చూడకుండా సమాజంలో మనం ఒక ఏం సాధించలేము. మాకు తెలిసిన లెక్క ప్రకారం ఒక జన్మనిచ్చిన తల్లిదండ్రులని మనం రెస్పెక్ట్ ఇవ్వకుండా ప్రపంచంలో మనం ఏం సాధించాలన్నా కానీ దానికి ఒక వాల్యుబుల్ ఉండదు అనేది మా థాట్. అంటే ఇప్పుడు మనం చూడొచ్చు సొసైటీలో లక్షలు సంపాదిస్తుంటారు, ఎంతో ఉన్నత స్థాయికి వెళ్తూ ఉంటారు, కానీ సొంత తల్లిదండ్రులను ఇట్లా రోడ్డు మీద వేస్తున్న పరిస్థితి కనపడుతుంది కదా, మీరేమంటారు? ఏమైపోయిందంటే వృద్ధాప్యంలో పక్కన ఉండేటప్పటికి కొంచెం ఒక సాధారణంగా ఫ్రీడమ్ అనేది వాళ్ళు కోల్పోయి దాన్ని ఏంటంటే అనీజీగా అనుకొని వాళ్ళు వృద్ధాశ్రమం వేయటం, ఓల్డేజ్ హోమ్లో వేయటం, అంటే ఆ ఫేసెన్సీ కోల్పోయి ఏదో స్వేచ్ఛగా ఉండాలనేది ఏమైపోయిందంటే ఇది ఏంటంటే కంప్యూటర్ యుగం లాగా అయిపోయింది మనుషులకి అంతా. ఏం లేదు ఇప్పుడు అంటే పాలు ఇచ్చి గేదెకి మేత వేసినట్టు, అంటే పాలు బాగా ఇస్తున్నప్పుడే దాన్ని తిండి బాగా పెడతారంట, అది పాలు అయినప్పుడు దాన్ని పడుచుకోరు. అట్లాగే పిల్లలు పెద్ద చేసిన వరకు వాళ్ళ సహాయం అందరు. ఇక వాళ్ళ దగ్గర నుంచి ఏం ఆదాయం లేనప్పుడు వాళ్ళకి అనేది ఇక యూస్ఫుల్ లేనిది అని ఆ తర్వాత ఏంటంటే ఇక మన బాధ్యత అన్న భావన మనసులో వింటే దాన్ని చూడగలరు. నేటి సమాజానికి యువతకు మీరు ఇచ్చే ఒక సందేశం ఏంటి, ఏం చెప్తారు? యువతకి మనం ఇచ్చేది ఏంటంటే మేము ఇచ్చే యువకులకి గూగుల్లో కొడితే మన పేరు ఉండాలంటే ఏమైపోయిందంటే మనం అనుకున్న కోరికలు చాలా ఉంటున్నాయి యువతకి. డాక్టర్ అవ్వాలి, యాక్టర్ అవ్వాలి, కలెక్టర్ అవ్వాలి, అమెరికా వెళ్ళాలి, ఇట్లా కోరికలు ఉన్నాయి. ఆచరణ చాలా తక్కువగా ఉంటుంది యువతకి. కోరికలు ఎంత ఉంటుందో ఆచరణ అంత ఉందో అనుకోండి, అనుకున్న లక్ష్యం చేరవచ్చు. ఇంకోటి యువత ఏంటంటే ప్రతిదీ కూడా ఫ్రీగా ఎంజాయ్ చేద్దాం అనుకుంటున్నారు, కానీ కష్టపడి ఆ కష్టంలో వచ్చిన డబ్బులతో ఎంజాయ్ చేద్దామనే కిక్ ఒకటి ఉంటుంది చూడండి. ఆ కిక్కే వేరే ఉంటుంది. అది ఆ కిక్కు రావాలంటే మనం పుట్టిన ఊరిని, మన జన్మించే తల్లిదండ్రులని, మన ఏరియా మన ప్రాంతాన్ని రెస్పెక్ట్ మనం ఉండి ఎక్కడికి వెళ్ళినా మనం ఏం చేసినా కానీ దానికి ఒక రెస్పాన్సిబిలిటీ, ఒక మర్యాద ఉంటుంది అనేది మేము యువకులు చెప్పేది. ఎందుకంటే యువకులు కూడా ఈ మధ్యకాలంలో చాలామంది చిన్న చెడు యాక్షణాలకి బానిసలయ్యి అనుకున్న లక్ష్యాన్ని చేరలేక, నా మిత్రులారా మనం అనుకున్న లక్ష్యం చేరాలంటే కొన్ని మనం త్యాగం చేయాలి. నీకు అర్థం కాల? అందుకని తల్లిదండ్రులు నేను చాలామంది అంటారు, హైదరాబాదు చాలామంది విలేజ్ నుంచి వచ్చి కుర్రవాళ్ళంతా తల్లిదండ్రులు కష్టపడి వ్యవసాయం చేస్తూ డబ్బులు పంపిస్తుంటే అక్కడ జల్సాగా తిరిగే కుర్రవాళ్ళు చాలామంది చూసినప్పుడు బాధేస్తుంది. ఒక తల్లిదండ్రులు ఎంత కష్టపడి హైదరాబాదు పిల్లల్ని చదివించాలని అక్కడ పంపించినప్పుడు ఆడికి వచ్చి జల్సాగా తిరిగే రెస్పాన్సిబిలిటీ లేకుండా అనుకుంటే ఆ తల్లిదండ్రులు ఎంత బాధపడుతుంటారు. అందుకని సమాజం ఎందుకంటే ఇప్పుడు కూడా అన్నీ ఉంటాయి, సమాజం చెడిపోవడం అన్నీ ఉంటాయి, మంచి కూడా అన్నీ ఉంటాయి, మనం సూట్ చేసిన దాన్ని చాలా ఇంపార్టెంట్. అంటే ఇప్పుడు గవర్నమెంట్ నుంచి ఎటువంటి ఇలాంటి ఆశ్రమాలకు
ఎటువంటి ఈ సపోర్ట్ ఉండాలంటారు? మీ అభిప్రాయం ఏంటి? అంటే గవర్నమెంట్స్ ఏంటంటే గవర్నమెంట్ నుంచి వృద్ధాప్యం పెన్షన్స్ అన్నీ ఇస్తున్నారు, అది బాగానే జరుగుతుంది. ప్రభుత్వం మనం థ్యాంక్ చెప్పాలి. కొన్ని ఏంటంటే ఇలాంటి వృద్ధాశ్రమం ఏంటంటే వాళ్ళు రిజిస్ట్రేషన్ కావాలి, ఆ రూల్స్ అవన్నీ అయిన తర్వాత వాళ్ళ లెక్కలే కొన్ని ఉంటాయి అన్నమాట. ఇప్పుడు కోటమమ్మ ఉంది, ఆవిడ చిన్న ఆర్థికంగా ఉంది, ఏదో 10 మంది ఒక 20 మంది అట్లా వచ్చిన వాళ్ళు వాళ్ళకి సహాయం చేస్తుంది. అంత రూల్స్గా ఆవిడ వెళ్ళలేని పరిస్థితిలో ఉంది. అప్పుడు వాడు అడిగింది అనమాట, ఏదో ల్యాండ్ ఇవ్వాలని గవర్నమెంట్ అని అడిగిందే, అన్నీ చూస్తున్నారు అనుకుంటా. అమ్మ కూడా ఫాలో అవుతుంది అనుకుంటున్నాను నేను. సార్ మీ ఇద్దరిలో రామ్ లక్ష్మణ్ అనేది మాకు కూడా కొద్దిగా కన్ఫ్యూజన్ ఉంది, ఏంటి ఎవరు సార్ ఏంటి? చాలా మంది ఇక్కడ వచ్చినందరికీ కనిపించిన అలాగుంటే మంచిదని. ఇది రాము, నేను లక్ష్మణం. కనిపించిన ఉంటేనే టేస్ట్గా ఉంటుందని. సార్ మీది కూడా సార్ మీది కూడా ఇదే జిల్లా, మీరు ఎట్లా ఫీల్ అవుతుంటారు? మీరు ఒక ఉన్నత స్థాయికి వెళ్ళారు కదా మీరిద్దరు, ఏంటి ఏం చెప్తారు దాని గురించి? ఉన్నత స్థాయికి వెళ్ళామని మీరు అనుకుంటే తప్ప మేము అనుకోవట్లా. మేము మామూలు స్థాయిలోనే ఉన్నాం, అందుకే ఇక్కడికి వచ్చాం. ఏమైపోయిందంటే తమ్ముడు ఏంటంటే నువ్వు అన్న మాట సార్ జోక్ అంటున్నాం, మనకున్న స్థాయిని బట్టి మనం ఏదో 10 వింతలుగా మనం ఊహించుకుంటే, అందుకే చాలామంది కూడా విలేజ్కి కమ్ బ్యాక్ రాలేకపోతున్నారు. ఏంటంటే మనం ఎక్కడో ఉన్నామని వాళ్ళు బెమలో బతుకుతున్నారు, ఎక్కడా లేవు, మనం ఎక్కడున్నాం అక్కడే ఉన్నాం. తల్లిని కన్న ఊరిని కన్న ప్రాంతాన్ని, ఇట్లాంటి ఒక సేవాభావాన్ని ఇళ్ళతోటి పరిచయం ఎంచుకొని అమ్మలతోటి వాళ్ళతోటి మాట్లాడి ఇలాంటి వాళ్ళతో చూస్తుంటే దాని కిక్కే వేరే ఉంటుంది. బట్ ఆ కిక్కుని మేమిద్దరం అనిపిస్తున్నాం అనుకుంటున్నాం. ఎందుకంటే మాకు సమయం దొరికింది అనుకోండి. యాక్చువల్గా మాకు సంక్రాంతి ఆ లీవులే రావాల్సింది, బెంగళూరులో షూటింగ్ రాలేకపోయాము. ఈరోజు సంక్రాంతికి మేము చేసిన సినిమాలు 3 సినిమాలు రిలీజ్ అయినాయి. గుంటూరు కారం, నా రంగస్వామి, స్వామి రంగ, తర్వాత ఇది వెంకటేష్ బాబు గారి సినిమా కూడా. అన్ని ఆ సినిమాలు 2 క్లైమాక్స్ చేసాము. గుంటూరు కారంలో ఫుల్ ఫైట్స్ చేయడం జరిగింది. సరే ఇంకేమున్నాయి సార్? ఇంకా మూవీస్ ఏమున్నాయి? నెక్స్ట్ అన్నయ్య గారి సినిమా, కొత్త సినిమా ఒకటి స్టార్ట్ అవ్వబోతుంది, దాని గురించి డిస్కషన్ జరుగుతుంది. నెక్స్ట్ ఉండే చిన్న చిన్న సినిమా స్టార్ట్ అవ్వబోతుంది.